ఈ మధ్య కాంగ్రెస్‌లో ఒక మీటింగ్ జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ అది. దానిలో అన్ని రకాల మనుషులున్నారు. ఒక్కరి మనిషి ఏం లేరు. ఆయన కోమరెడ్డి మనిషి గాని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఏం విశ్లేషిస్తారు? ఎందుకంటే సంవత్సరం తర్వాత జరిగిన మీటింగ్ ఇది. క్యాన్సర్ జబ్బనేది ఆ కంతి డయాగ్నాస్టిక్ సెంటర్‌లో కనబడితే తప్ప డాక్టర్లకు నిర్ధారణకు రాలేరు. హ్మ్. ఇది గూడా ఒక క్యాన్సర్ లాంటిది. ఏందంటే మెల్లమెల్ల అది క్యాన్సర్‌కి ఒక 10 ఏండ్ల చరిత్ర ఉంటది. హ్మ్. లోపల ఎక్కడెక్కడనో కణాలు డిస్టర్బ్ అయ్యి స్పాయిల్ అవుతూ వస్తుంటాయన్నట్టు. హ్మ్. అది ట్యూమర్ ఫార్మ్ కావడానికే 10 ఏండ్లు పడుతది చాలా సార్లు. ఈ కాంగ్రెస్‌లో గూడా ఆ క్యాన్సర్ లాంటి వాతావరణం అనేది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే సీనియర్స్ మధ్యలో పోటీ ఉంది. ఆ సీనియర్స్‌ని అందరిని కాదని చెప్పి 4 ఏళ్ల ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారు. రగులుతా ఉంది వాళ్ళకు లోపల. చాలా రోజుల నుంచి కంప్లెయింట్స్ పర్వం మొదలైంది. ఇక్కడ ఏది జరిగినా ప్రజల ప్రతిఘటన రాంగానే ఆ వీడియోస్‌ను గానీ, హ్మ్. అవన్నీ గూడా ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరుతా ఉన్నాయి. సో, స్టార్టింగ్‌లో ఏం చేశారంటే, ఈ ఇంకా 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి గదా! మాకే మంత్రి పదవి ఇస్తారని కొంతమంది ఎదురు చూసి, ఆహ్, మా మంత్రి పదవి రాకుండా పోద్దేమో అని బయటికి నోరు విప్పలే. హ్మ్. కానీ చూచాయగా వాళ్ళకి అర్థమైపోయింది. ఒకవేళ ఇచ్చినా గూడా మనకివ్వడు. ఫలానా, ఫలానా వాళ్ళకిచ్చినట్టున్నాడు అని చెప్పి ఎప్పుడైతే అర్థమైపోయిందో, ఇంకా వాళ్ళ లోపల ఇంకెందుకు మనం వెయిట్ జేయడం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామన్న పద్ధతిలో అసంతృప్తిని షేర్ చేసుకోవడం అనేది మొదలైంది.